హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్సీఓలో మనం కాంపిటేటర్ అనాలిసిస్ ఎలా చేస్తాం. హౌ టు డూ కాంపిటేటర్ అనాలిసిస్ ఇన్ ఎస్సీఓ. మనం కాంపిటేటర్ అనాలిసిస్ చేయడానికి ఊబర్ సజెస్ట్ అనే టూల్ యూజ్ చేస్తాం. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నాను, చూడండి. neelpatel.com/Uber suggest. ఇది ఫ్రీగా ఎవ్రీ డే 3 ఐటమ్స్ మనకి ఇస్తున్నారు. ఫ్రీగా 3 ఐటమ్స్ ఫ్రీ ఇస్తున్నారండి. మీరు కాంపిటేటివ్ అనాలిసిస్ చేసుకోవచ్చు, ఎస్సీఓ ఆడిటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఊబర్ సజెస్ట్ అని వస్తుంది. మీరు కాంపిటేటర్ వెబ్సైట్ మీరు చూడాలంటే నేను ఎగ్జాంపుల్ webtrainings.in అని చెప్పేసి ఇది నా కాంపిటేటర్ వెబ్సైట్గా నేను అనుకొని దీంట్లో ఉన్న డేటా నేను ట్రాక్ చేయాలనుకో. సో అందుకని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ సెలెక్ట్ ఇండియా సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ సెర్చ్ అని క్లిక్ చేస్తే మనకి ఈ వెబ్సైట్కి సంబంధించిన డేటా అంతా మనకు బయటకు వస్తుంది. ఎటువంటి డేటా వస్తుందంటే ఏ కీవర్డ్స్కి వెబ్సైట్ ర్యాంక్ అయింది, అంటే దీంట్లో బ్యాక్లింక్స్ ఎన్ని ఉన్నాయి, ఎంతమంది ఎవ్రీ మంత్ వస్తున్నారు, దీంట్లో ఏ పేజెస్కి ఎక్కువ మంది ఎట్లా వస్తున్నారు అనే విషయం మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు క్లిక్ ఆన్ సెర్చ్ అంటే ఈ డేటా, ఈ వెబ్సైట్కి సంబంధించిన డేటా మొత్తం మనకు వస్తుంది అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏముంది, webtrainings.in ఉంది. ఇది డొమైన్, దీని మీద మనం సెర్చ్ అంటున్నాం. ఇక్కడ డేటా అంతా వచ్చింది కదా. చూడండి, ఆర్గానిక్ కీవర్డ్స్ ఎన్ని ఉన్నాయంట, 40,000 కీవర్డ్స్ ఉన్నాయి ఈ వెబ్సైట్లో. మంత్లీ ట్రాఫిక్ ఎట్లా వస్తుంది, 1,44,000 మంత్లీ ట్రాఫిక్ వస్తుంది. డొమైన్ అథారిటీ 29 ఉంది. బ్యాక్ లింక్స్ వచ్చేసి 15,000 ఉన్నాయి. ఇక్కడ గుడ్ అని రాసి ఉంచారు, చూసారా, గ్రేట్ గుడ్ అని. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే మన కాంపిటేటర్ వెబ్సైట్ ఎన్ని కీవర్డ్స్ని టార్గెట్ చేశారు, ఆ కీవర్డ్స్ ఏంటి అది తెలుసుకోవాలంటే మీరు ఇక్కడ క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే webtrainings.inకి సంబంధించిన డేటా మొత్తం బయటకు వస్తుంది. వాళ్ళు ఏ కీవర్డ్స్కి ర్యాంక్ అయ్యారు, ఆ పర్టికులర్ కీవర్డ్కి ఎంతమంది వస్తున్నారు, ఈ పర్టికులర్ కీవర్డ్కి యాడ్ మీ టు సెర్చ్, ఈ కీవర్డ్కి వీళ్ళు థర్డ్ పొజిషన్లో గూగుల్లో ఉన్నారు. ఎస్సీఓ డిఫికల్ట్ ఎంత ఉంది, 45. మనం కూడా ఈ కీవర్డ్ టార్గెట్ చేస్తే ఎస్సీఓ డిఫికల్టీ 45 అంటే బిలో 50 ఉందండి. అంటే మనం ఈజీగా 3 to 6 months లోపల ర్యాంక్ అవ్వచ్చు. వాట్ ఈస్ సోషల్ మీడియా అడ్వాంటేజెస్ అండ్ డిస్అడ్వాంటేజెస్. దీనికి సెర్చ్ వాల్యూమ్ వచ్చేసి 27,000 పీపుల్ వస్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఎస్సీఓ డిఫికల్టీ 55. దీని అర్థం ఏంటంటే మనకు 6 months టైం పడుతుంది. ఇట్లా మీరు కిందకు వస్తే వీళ్ళు టార్గెట్ చేసిన కీవర్డ్స్ డేటా అంతా ఉంటుంది. కాకపోతే మనం ఇది 3 items ఫ్రీ, నెక్స్ట్ 7 day ఫ్రీ ట్రయల్ అనమాట. మీరు ఇది టూల్ కొనుక్కోవాలి, ఇక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు, ప్లాన్స్ అండ్ ప్రైసింగ్ అని. దీని ద్వారా ఏంటి, మనకి వాళ్ళు ఏ కీవర్డ్స్ని టార్గెట్ చేశారు అనే విషయం మనకి ఈజీగా తెలుస్తుంది. ఎగ్జాంపుల్ చూద్దాం, అడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ మీడియా. వీళ్ళు పొజిషన్ 1లో ఉన్నారు. అడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ మీడియా ఒకసారి చూద్దాం. అడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ మీడియా, ఈ పర్టికులర్ కీవర్డ్కి వీళ్ళు సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్లో ఉన్నారు. చూడండి, ఇక్కడ సెకండ్ పొజిషన్లో ఉన్నారు కదా. అంటే ఏంటి, మనకి ఈ టూల్ ఇచ్చేసి ఈ పర్టికులర్ కీవర్డ్కి వాళ్ళు ఏ పొజిషన్ ఉన్నారో కూడా తెలుస్తుంది. అడ్వాంటేజ్ ఆఫ్ సోషల్ మీడియా దానికి 18,000 మంది వస్తున్నారు. 18,000 పీపుల్ మంత్లీ దే ఆర్ విజిటింగ్ ఫర్ దిస్ ఆర్టికల్. ఓకే, దీనికి ఈజీగా ఎస్సీఓ డిఫికల్టీ 11 ఉంది. అంటే ఈజీగా మీరు ర్యాంక్ అవ్వచ్చు. కానీ దీనికి సెర్చ్ వాల్యూమ్స్ ఎక్కువ ఉంది. మీరు కూడా ఒక బ్లాగ్ అడ్వాంటేజెస్ ఆఫ్ సోషల్ మీడియా అని చెప్పేసి మీరు ఆర్టికల్స్ రాస్తే కొంత ట్రాఫిక్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారు, టెక్నాలజీ సైట్స్ ఇటువంటి ఆర్టికల్స్ రాసి యాడ్సెన్స్ అప్రూవల్ తీసుకొని గూగుల్ నుంచి మనీ ఎర్న్ చేస్తారు. అంటే ఇంతమంది పబ్లిక్ వచ్చినప్పుడు కంపల్సరీ గూగుల్ యాడ్స్ పెడుతుంది. కాబట్టి ఎవరైనా యాడ్స్ని చూసినప్పుడు లేదా క్లిక్ చేసినప్పుడు మీకు మనీ వస్తుంది. ఈ విధంగా మనం చూడొచ్చండి ఏ ఆర్టికల్స్ వాళ్ళు ర్యాంక్ అయ్యారు, ఏ కీవర్డ్స్ని టార్గెట్ చేశారు. అట్లానే కొంచెం పైకి వెళ్ళినప్పుడు మీకు వాళ్ళు ఏ బ్యాక్లింక్స్ని టార్గెట్ చేస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళ వెబ్సైట్ని సబ్మిట్ చేశారు అనే విషయం మీరు తెలుసుకోవాలంటే బ్యాక్లింక్స్ అని ఉంది. దీని మీదకి వెళ్తే
బ్యాక్ లింక్స్ ఓవర్ వ్యూ అని చూడండి. ఇక్కడ బ్యాక్ లింక్స్ 15,000 ఉంది. ఈ 15,000 మీద మీరు క్లిక్ చేస్తే మీకు వాళ్ళు ఏ వెబ్సైట్స్ లో సబ్మిట్ చేశారనే డేటా ఇక్కడ కనబడుతుంది. చూడండి, medium.com లో వీళ్ళు సబ్మిట్ చేశారు, బిట్లీలో సబ్మిట్ చేశారు, bing.com సబ్మిట్ చేశారు. ఇట్లా SEO ఎక్స్పర్ట్, blogs.now.com ఇట్లా సో మెనీ వెబ్సైట్స్ అవుతాయి. ఈ వెబ్సైట్స్ అన్ని డేటా మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ఈ వెబ్సైట్స్ లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ ని ఆఫ్ పేజ్ SEO అంటారు. ఆన్ పేజ్ SEO కంప్లీట్ చేసిన తర్వాత ఆఫ్ పేజ్ SEO చేయాలి. మీకు తెలియకపోతే మీ కాంపిటీటర్ ఎటువంటి వెబ్సైట్స్ లో సబ్మిట్ చేశారు మీరు తెలుసుకొని ఆ డేటా మొత్తం మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ టు CSV ఫైల్ ఉంది. ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ బ్యాక్ లింక్స్ అని చెప్పేసి నేను సేవ్ అన్నాను. ఓన్లీ 100 బ్యాక్ లింక్స్ మాత్రం వస్తుంది, ఫ్రీ ట్రయల్ కాబట్టి. ఇప్పుడు ఓపెన్ అంటే మీకు ఆ డేటా మొత్తం మనకు కనపడుతుంది. ఇది డేటా 100 మాత్రం వచ్చింది. చూడండి, బాటమ్ ఆఫ్ ద పేజ్కి వెళ్తే మీకు 100 మాత్రం వచ్చింది డేటా. మిగతా ఎన్ని ఎక్కడెక్కడ వీళ్ళు సబ్మిట్ చేశారంట ఒకసారి చూస్తే, సో కొంచెం పైకి వెళ్ళి చూద్దాం. సోర్స్ పేజ్ ఇది. ఈ ఆర్టికల్ బ్యాక్ లింక్స్ ఎక్కడెక్కడ సబ్మిట్ చేశారు. medium.com లో, bitly.com లో, bing.com లో, SEO ఎక్స్పర్ట్ ఇట్లా చాలా ఉన్నాయండి. ఈ ask.com లో ఈ రెండింటిలో మీరు రిజిస్టర్ అయ్యి మనకి వెబ్సైట్ ని సబ్మిట్ చేసుకోవచ్చు. యువర్ స్టోరీ, స్పీకర్ డెస్క్ అంట. ఓకే, ఇట్లా మనకి రకరకాల వెబ్సైట్స్ ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. దీనివల్ల బెనిఫిట్ ఏంటి? మన కాంపిటీటర్ ఆ పేజెస్ వెబ్సైట్ చేశారు, మనం కూడా అటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి మనం సబ్మిట్ చేసుకోవచ్చు. అట్లానే నెక్స్ట్ ఇంకొంచెం ట్రాఫిక్ గురించి మీరు చూసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ చేసుకోవచ్చు. SEO ఆడిటింగ్ కూడా మనం చేసుకోవచ్చు. సైట్ ఆడిట్ ఓన్లీ 3 ఐటమ్స్ వీళ్ళు ఇస్తారు కాబట్టి ట్రాఫిక్ ఎస్టిమేషన్, ట్రాఫిక్ ఓవర్వ్యూ కూడా మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు. ఆర్గానిక్ ట్రాఫిక్ మంత్లీ ఎంత వస్తుంది, ఏ నెలలో ఎంతమంది వచ్చారు అనేది డేటా ఇక్కడ ఉంటుంది. ఇందా మనం చూసింది సోషల్ మీడియా నుంచి, Pinterest నుంచి ఎంతమంది వస్తున్నారు, ఫేస్బుక్ నుంచి ఎంతమంది వస్తున్నారు, ఏ ఆర్టికల్ కి బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ వీళ్ళు టార్గెట్ చేసిన కీవర్డ్స్. ఓకే, ఎంతమంది బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇన్ హైదరాబాద్ కి ఎంతమంది పీపుల్ విజిట్ చేస్తున్నారు. ఈ డేటా మొత్తం చూడాలంటే మనకి ఏముంటుందండి, మన ప్రో వర్షన్ మీరు పర్చేజ్ చేయాలి ఇక్కడ. అట్లానే ఇక్కడ సైట్ ఆడిటింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. సైట్ ఆడిటింగ్ అంటే ఇంత లాంటిదే వస్తుంది, ఇంత డేటా వస్తుంది. క్రాల్ టేక్ 10 minutes ఆన్ యావరేజ్ అని ఉంది. ఇట్ ఈస్ నౌ ఇన్ ద ప్రాసెస్. మన వెబ్సైట్ ని ఆడిట్ కూడా చేసుకోవచ్చు. SEO పాయింట్ ఆఫ్ వ్యూలో పర్ఫెక్ట్ ఉందా లేదా, టైటిల్స్, డిస్క్రిప్షన్స్, URLs, హెడ్డింగ్స్, కంటెంట్ అండ్ ఇమేజ్ SEO, canonical, ఎవ్రీథింగ్ ఇక్కడ ట్రాక్ చేసుకోవచ్చు. That information also available in the oversuggest. If you want చూడండి, ఇక్కడ 6 pages crawl అయింది, 6 pages స్లోగా క్రాల్ అవుతుంది. దట్ ఇన్ఫర్మేషన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రాక్ యూ కెన్ రాస్తారు. అన్లాక్ 3 free searches. మీరు 3 ఐటమ్స్ మీరు ఫ్రీ అయిపోయినాక నెక్స్ట్ ఆటోమేటిక్గా ఇది మిమ్మల్ని ప్రో అడుగుతుంది. మనం ఏం చేస్తామంటే ఈ విధంగా మన కాంపిటీటర్ అనాలిసిస్, కాంపిటీటర్ వెబ్సైట్ దానికి సంబంధించింది మనం అనలైజ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మన కాంపిటీటర్ వెబ్సైట్ గురించి అనలైజ్ చేయొచ్చండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో వేరే కంటెంట్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.